అరెస్టు, ఇంకొకటి సరెండర్. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమంటారంటే ఎస్, న్యాయం పట్ల నాకు నమ్మకం ఉంది, అందుకోసమే నా కొడుకును స్వచ్ఛందంగా నేనే అప్పగిస్తున్నా డిపార్ట్మెంట్కి అని కూడా, కోర్టుకు అప్పగిస్తున్నాను కూడా బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వర్గాలు ఏమంటున్నాయంటే ఎస్, అతన్ని పట్టుకున్నాము, అరెస్ట్ చేశాము, అతని లొకేషన్ ట్రేస్ చేశామని కూడా ఇటు రాష్ట్ర హోంశాఖ అంటుంది. నిజంగా ఈ రెండు అంశాల్లో ఏం జరుగుంటుంది? ఒకవేళ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కరెక్టా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన వ్యాఖ్యలకు ఎడ్జ్ ఉంటుందా? అవునండి, రెండు స్టేట్మెంట్స్ని మనం క్రెడిబిలిటీ ఎవరికి ఇవ్వాలి? ఒక పౌరునిగా, మీరు ఒక జర్నలిస్ట్గా, నేను ఒక న్యాయవాదిగా, లేకపోతే కామన్ మ్యాన్గా ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళు కూడా ఎవరు ఈ రెండు స్టేట్మెంట్స్ని బలంగా నమ్మేది అంటే పోలీస్ వ్యవస్థను నమ్మాలి. సరే, పోలీస్ వాళ్ళు మేము అరెస్ట్ చేసినామని చెప్తున్నారు అనుకుందాం. సరే, ఇప్పుడు బండి సంజయ్ గారేమో లేదు నేను సరౌండర్ చేశాను నా కొడుకును అంటున్నారు. ఇప్పుడు నిజంగా సరే ఫర్ ఏ మినిట్ సరే నా కొడుకు తప్పు చేసిండు, సరౌండర్ చేద్దాము అని ఆయన అభిప్రాయానికి వచ్చాను, నేను సరౌండర్ చేశాను అంటే ఆయన దగ్గర ఉన్న ఆధారాలను ప్రూవ్ చేయమనండి. ఉట్టి స్టేట్మెంట్ ఇవ్వటం కాక. ఇప్పుడు ఒక పొలిటీషియన్, హీఈ్ అల్టిమేట్లీ పొలిటీషియన్. సెకండ్ ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్ ఏ అక్యూజ్డ్, ఆ స్టేటస్. మూడవది హోంశాఖ సహాయక మంత్రి. ఈ మూడు స్టేటస్ ఉన్నాయి. సరే, హోంశాఖ సహాయక మంత్రి నాకు ఏం సంబంధం లేదని పార్టీ అంటుంది. అది కాబట్టి అది పక్కన పెడదాము. ఇక్కడ ఉన్నది ఒక పొలిటీషియన్ కెన్ మేక్ ఎనీ స్టేట్మెంట్. మనకు తెలుసు పొలిటీషియన్ స్టేట్మెంట్కి ఎంత విలువ ఉందో, దాన్ని విడదీసి చెప్పని అవసరం లేదు. ఇప్పుడు తండ్రిగా ఇన్ని రోజులు 8వ తారీఖు నీకు ఎఫ్ఐఆర్ అయిందని తెలిసినప్పుడు 9వ తారీఖు ఎందుకు చేయలేదు? 10వ తారీఖు ఎందుకు చేయలేదు? లాస్ట్కి మీ మిత్రుడు, ప్రియమిత్రుడు, మన ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టరు రేవంత్ రెడ్డి గారు మీకు ఒక సలహా ఇచ్చి వేదిక మీ మీడియా కాన్క్లేవ్ని అనుకుంటా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నా మిత్రునికి అదే చట్టం అయితే దాన్ని పని చేసుకొని పోతుంది, నువ్వు సరెండర్ చేస్తే గౌరవం ఉంటుందంటే అప్పుడు ఏం చేయాలి? మీ మీడియాని పిలిచి పలానా దగ్గర నేను సరెండర్ చేస్తున్నా అని చెప్పాలి. అది ఎక్కడో వాళ్ళు దొరికించుకున్నాము, పట్టుకున్నాము, పారిపోతుంటే నార్సింగి దగ్గర ఏదో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అని వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పింది కూడా నార్మల్ కానిస్టేబుల్ ఎవరో కాదు, ఎవరు మన సిపి సైబరాబాద్, ఒక ఐపీఎస్ ఆఫీసరు, హైలీ ఎడ్యుకేటెడు. ఆయన చెప్పింది వెరీ క్లియర్గా ఏమంటుండు, ప్రెస్ స్టేట్మెంట్ ద్వారా చెప్తున్నాడు. ఏమని? మేము అప్రిహెండ్ చేశాము, మేమే దొరికించుకొని పారిపోతున్నోని దొరికించుకొని తీసుకొచ్చి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ నార్సింగిలో పెట్టాము. నార్సింగి నుంచి మళ్ళీ యాక్చువల్ ఎక్కడైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో పెట్ బషీర్బాగ్ తీసుకెళ్ళాము. పెట్ బషీర్బాగ్లో 2 గంటలు విచారించి అది రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి అక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాము. నియర్ బై ఉన్నది అది మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రి అనుకుంటా. అక్కడ నుంచి మెడికల్ టెస్ట్ అయినాక న్యాయమూర్తి దగ్గర ప్రొడ్యూస్ చేసి జైలుకి పంపించాము అని వాళ్ళ ఒక అచీవ్మెంట్గా చూపిస్తున్నారు. ఇప్పుడు నాలాంటోడైనా మీలాంటోడైనా ప్రజలైనా ఎవరిని నమ్ముతారు? పోలీసులను నమ్ముతారు ఫర్ ఏ మినిట్. లేదు నేను సరెండర్ చేస్తే మీరు ఎట్లా చెప్తున్నారు అంటే ఈయన ఎవిడెన్సెస్ ప్రూవ్ చేయాలి. మీరు సరెండర్ చేస్తా అని బండి సంజయ్ గారు ఎప్పుడు నిర్ణయించుకున్నారు? ఆయనకి ఎప్పుడు జ్ఞానోదయం అయింది? ఫలానా టైంలో నేను నిర్ణయించుకున్నాక ఇమ్మీడియట్గా ఎవరికి ఫోన్ చేశారు? ప్రభుత్వంలో ఎవరికి ఫోన్ చేశారు? ఇప్పుడు ఎస్ఓటీ టీం వాళ్ళకి మీరు ఫలానా దగ్గరికి రమ్మని లొకేషన్ చేశారా? ఇవన్నీ మనం ఇలా ఆధునిక ఏ యుగంలో ఉన్నాము, మీరు అన్నీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. అంతేగాని మీరు ట్విట్టర్లో పెట్టి మీరు చెప్పిందే నమ్మాలి అంటే తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు అంత ఫూల్స్ కాదు కదా. సో ఐఎమ్ గోయింగ్ విత్ ద స్టేట్మెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ అండ్ ఐ బిలీవ్ దట్ తెలంగాణ పోలీస్ హ్యాస్ అరెస్టెడ్, అప్రిహెండెడ్ హిమ్. పారిపోతుందని పట్టుకొని జైలుకి పంపించారని నమ్మవలసిన సిచ్యువేషన్ ఉన్నది ఈడ. సార్, ఇదే సందర్భంలో కేంద్ర మంత్రిపై ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఒకవైపు ప్రూఫ్స్ విషయంలో ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా సరెండర్ చేసుకోవడం, అలాగే జరుగుతున్న పరిణామాల విషయంలో న్యాయపరంగా ఏమైనా చిక్కులు వచ్చే అవకాశం భవిష్యత్తులో ఉందా? అంటే చట్టం కింద అయితే అతని మీద 3 కేసులు ఫైల్ కావచ్చు. ఒకటేమో ఆయనకి దృష్టికి ఎప్పుడైతే తీసుకొచ్చాడో వాళ్ళ కొడుకు, లేకుంటే ఎవరైనా ఇప్పుడు సంగప్ప అని ఎవరు అంటున్నారు కదా, ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన దృష్టికి రాగానే ఇప్పుడు ప్రభుత్వానికి చెప్పకపోవటము ఒక ఫండమెంటల్గా ఒక క్రైమ్. వెన్ ద సచ్ ఏ హీనియస్ క్రైమ్, అంటే హీనియస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వన్ క్రైమ్ అనే ఒక అలిగేషన్ ఉంది. అలిగేషన్ మన ఒక దృష్టికి వచ్చినప్పుడు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్లకుండా మీరు సెటిల్మెంట్కి ప్రయత్నించారు అంటే ఆ మైనర్ బాలికను పిలిచి మీరు ఒక ఎనీ అదర్ కేసు మాదిగా ఒక భూ పంచాయతో ఆ మాదిగా
చేయడానికి ఇందులో లేదు. ఇది మన పెళ్ళిళ్ళు ఊర్లలో పెద్దరికం వాయించుకొని చిన్న రాయుడు, పొట్టి రాయుడు, పెద్ద రాయుడు, అట్లా చెట్టు కింద రాయుడు అట్లా కూర్చొని చేయడానికి ఇది చట్టం దానికి కాదు. సో హీ హాజ్ బ్రీచ్డ్ అనదర్ సెక్షన్ ఆఫ్ దట్ పోస్కో కేస్. రెండవది బై ఇన్వైటింగ్ ఆర్ కాలింగ్ ఆర్ మీడియేటింగ్ అండ్ ట్రయింగ్ టు రిజాల్వ్ దట్ ఇష్యూ అవుట్ సైడ్ ద లా. సో అది ఒక సెకండ్ ప్రాబ్లం. ఇంకా మూడవది ఏంటి అంటే అతను అది ఓవరాల్గా ఒకరోజు ఇది మన అది హనుమాన్ జయంతి నాడు సరే ఆయన ఇండివిజువల్గానో పార్టీ లీడర్గానో లేకుంటే వాటెవర్ ఎంపీగానో కేంద్ర మంత్రిగానో ఆయన ఆ సభలో పాల్గొన్నాడు, ఏది ఆ ర్యాలీలో, అక్కడ దానికి బాగానే ఉంది. కానీ ఆయన కొన్ని అభ్యంతరకరమైన పదాలు స్టేట్మెంట్లు వాడాడు. ఒకటి ఏంటి అంటే మమ్మల్ని మా కుటుంబాన్ని ఎవడైతే గెలుపుతాడో వాళ్ళందరూ అంతు చూస్తా అన్నాడు. ఇట్స్ అ లార్జర్ థ్రెట్ టు ఎంటైర్ సొసైటీ ఇంక్లూడింగ్ దట్ ఫ్యామిలీ, దట్ విక్టిమ్ ఏదైతే మైనర్ బాలికని ఇండివిజువల్గా ప్లస్ వాళ్ళ కుటుంబాన్ని కలెక్టివ్గా ప్లస్ ఎంటైర్ సమాజాన్ని కూడా చెప్తున్నాడు, ఇంక్లూడింగ్ పోలీస్ వాళ్ళకు కూడా, ప్లస్ నాలాంటి మీలాంటి వాళ్ళని కూడా ఇందులో మీరు ఇన్వాల్వ్ కాకండి అని. హీఈస్ థ్రెటనింగ్ నాట్ ఓన్లీ దట్ విక్టిమ్ అండ్ విక్టిమ్ ఫ్యామిలీ, డెమోక్రసీ గురించి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మాలాంటి వాళ్ళం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఏ ఇంజస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్ అనేది ఈ డెమోక్రసీలో ఇలాంటి సోషల్ యాక్టివిస్టు లేదా ఈ అడ్వకేట్స్ ముందుకు వచ్చి మాట్లాడుతుంటారు. సో ఎప్పుడైతే పియర్ గ్రూప్స్ అంటాము, మాకేమీ బండి సంజయ్ మీద కోపం లేదు, వాళ్ళ కొడుకు మీద కోపం లేదు, లేకుంటే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఒకటే ఉంది, ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది మా మా యొక్క బేసిక్ మోటివ్, మా యొక్క ఇంటెంట్ అంటాము.